నిన్న అదాని ఇవాళ అరబిందో ఆ కంపెనీ మీద మీరు ఆరోపణలు చేశారు కదా, ఎందుకు తీసేయించరు అని అడుగుతోంది ఆంధ్రజ్యోతి. ఇదివరకు అదేది అమర్ రాజా, కియా ఈ రెండింటి విషయాల్లో ఏమన్నాం మనం, రాజకీయాలు ఇందులో జోక్యం కాకూడదు. మీడియా అప్పుడేంటి, మీడియా సాక్షి బోల్డ్ కథనాలు రాసుకొచ్చింది వాటి మీద. తద్వారా వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తల్ని భయపెట్టేస్తున్నారు, ఇది మంచి వాతావరణం కాదని మనమే రాసాం. ఇప్పుడు మళ్ళీ రివర్స్, ఈ కంపెనీలు ఎందుకు తరిమేయకూడదు, అరబిందో విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువులు కాబట్టినో లేకపోతే అదాని పెద్దోడు కాబట్టినో ఇక్కడ ఉన్నాయి కొంటున్నాడు అన్నట్టు. ఒక కంపెనీ ఇంకొక కంపెనీ ఇప్పుడు మెటా, ఫేస్బుక్, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కొనుక్కుంది. ఇన్స్టాగ్రామ్ను కొనుక్కుంటుందా లేకపోతే ఇంకోటి కొనుక్కుంటుందా? ట్విట్టర్ని ఎలన్ మాస్క్ కొనుక్కున్నాడు. మరి ఎలన్ మాస్క్ దోచుకున్నట్ట ట్విట్టర్ని? ఓ సంస్థ ఇంకొక సంస్థను కొనుక్కోవడం అన్నటువంటి సహజం. అలా కొనుక్కోకపోతే మూతబడింది. అట్లాగే దాన్ని అదాని దోచుకుపోయాడు, అదాని వచ్చిన పెట్టుబడులు పెట్టలేదు, దోచుకుపోయాడు అన్నటువంటి ప్రొజెక్ట్ చేసాం. అట్లాగే ఇప్పుడు అరబిందోని తీసేయాలంటున్నాం. ఇలాగైతే కనుక పారిశ్రామికవేత్తలు ఎవరు వస్తారు? ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్ళ మనుషులు రావాలి, ఆ తర్వాత మీరు తీసేయాలి. ఒక కంపెనీ పెట్టడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఆ ప్రభుత్వం పోతే అదే 5 ఏళ్ళ నుంచి తెచ్చుకున్న డబ్బులని పోవడమా? ఇది పారిశ్రామిక వ్యవస్థ మీద దాడి, పారిశ్రామిక వ్యవస్థ మీద మీరు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేది కరెక్ట్గా అదేమో ఆలోచించుకోవాల్సింది.